హాయ్ ఫ్రెండ్స్, నాగలక్ష్మి ఇంటి వంటకి స్వాగతం అండి. ఆరోగ్యాన్ని పెంచే గుమ్మడికాయతో చేసే రెసిపీ గురించి చెప్పుకుందామండి. గుమ్మడికాయతో పప్పును చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు పప్పుతో చేసే వంటలంటే ఇష్టంగా తింటారు కాబట్టి గుమ్మడికాయతో ఈ విధంగా పప్పుని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ పప్పుని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ కందులను తీసుకున్నానండి. నేను కందులను ఆడించడం వల్ల అక్కడక్కడ పొట్టుందండి. ఈ పప్పును ఉడికించుకోవడానికి చిన్న కుక్కర్ను తీసుకోండి. ఆ పప్పును కుక్కర్లో పోసి 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. 1 కప్ కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని తీసుకోండి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మంటను మీడియంలో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయండి. వేడి తగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసి పప్పును మెత్తగా కలుపుకోండి. లెమన్ సైజు చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టి గుజ్జు తీసుకోండి. చింతపండు బదులు 1 లెమన్ తీసుకోవచ్చు. గుమ్మడికాయని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా చిన్న ముక్కల కింద కోసుకోండి. పంప్కిన్ సీడ్స్ని పాడవేయకండి. ఈ గుమ్మడి గింజలలో జింక్, ఫైబర్స్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ పెరగడమే కాదండి, మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఈ గింజలను ఎండలో ఆరబెట్టి పైపొట్టు తీసి స్టోర్ చేసుకోండి. 2 టమాటాస్, 1 ఆనియన్ తీసుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి కలపండి. 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఒకసారి కలపండి. టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు మగ్గిన తరువాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల గుమ్మడికాయ ముక్కలను కూడా తీసుకొని అందులో వేసుకోవాలండి. అవి కొంచెం తిప్పుకున్న తర్వాత తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం కలుపుకొని ఆ మసాలా ముక్కలకంతా అంటుకునేలాగా ఒకసారి కలుపుకోండి. మూత పెట్టుకొని గుమ్మడికాయ ముక్కలు 1 నిమిషం ఉడికిన తర్వాత మూత తీసి ఇంతకు ముందు మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకోవాలండి. 1 నిమిషం ఉడికిన తర్వాత 2 కప్పుల వాటర్ను పోసుకోవాలండి. దానిలో 1 టీ స్పూన్ తరిగిన బెల్లాన్ని వేసుకోండి. గుమ్మడికాయ కూరకి బెల్లం చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకోండి. గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. గుమ్మడికాయ ముక్క ఉడికిన తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి ఒకసారి తిప్పండి. పప్పు మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. మూత పెట్టి స్టవ్ను స్లిమ్లో పెట్టి 1 నిమిషం ఉడికించుకోండి. ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీరను వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుమ్మడికాయల సీజన్ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.